ఒక మహిళ, అందులోనూ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక నాయకురాలిపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతోంది. అదీకాక ఆ మాటలు మాట్లాడింది ఒక మాజీ ఎమ్మెల్యే కూడా. అయినా తప్పేముందిలే, కంచే చేను మేస్తే దూడగట్టును మేస్తుందా? సదరు నాయకుడు అధినేతే పక్క నాయకులు ఇంట్లో ఆడవాళ్లపై తప్పుగా మాట్లాడిస్తాడు. న్యాయం కోరిందని సొంత బాబాయి కూతురిపైనే తప్పుడు కూతలు కూయించాడు. అంతెందుకు, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలి వ్యక్తిత్వంపైనే విషప్రచారం చేయించిన మహానుభావుడు. మరి అలాంటి నాయకునిలో ఉండేవాళ్ళు మహిళల్ని వ్యక్తిత్వహనం చేయకుండా పూజ చేసి హారతిచ్చి జాతులకు కొలుస్తారా ఏంటి? అలా అనుకోవడం ప్రజల తప్పే. అయినా బుద్ధి లేనిది వాళ్లకు కాదులే, ఇప్పటికీ ఆ తప్పుడు మాటలు సమర్థిస్తున్న తప్పుడు పుట్టుకలు పుట్టిన వాళ్ళవి.